జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి అమ్మకానికి ఒడిగట్టిన 4 వ్యక్తులను జగిత్యాల జిల్లా పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ నుండి జగిత్యాల మీదుగా నిర్మల్ కు ఎవరికీ అనుమానం రాకుండా రాజస్థాన్ కు చెందిన అంబులెన్స్ లో తరలిస్తున్న గంజాయి సంచులను సారంగపూర్ పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. राजस्थान रॉयल పోలీస్ స్టేషన్ ముందట సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక రాజస్థాన్ వెహికల్ నెంబర్ తోటి అంబులెన్స్ రావడం జరిగింది. అందులోని వ్యక్తులను పరిశీలించగా వాహనాన్ని పరిశీలించగా అనుమానాస్పదం ఉండడంతో సారంగపూర్ ఎస్ఐ మనోహర్ రావు గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ వెంకయ్య గారు, రవీందర్ రెడ్డి గారు అండ్ పీసీలు నరేష్ అండ్ రవితో కలిసి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే దాంట్లో దాదాపు 70 కేజీల గంజాయి నార్కోటిక్స్ దొరకడం జరిగింది. ఇమీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకొని తహసీల్దార్ గారికి చట్ట ప్రకారము రిక్విజిషన్ పంపగా ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా చేసి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఆ 4 నిందితులని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ రాకేష్ కుమార్ బిష్ణోయ్ అనే అతను రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన అతను, సునీల్ కుమార్ వాల్మీకి అనే అతను కూడా నాగవార్ జిల్లా రాజస్థాన్కి చెందిన అతను, అన్నెం గోపి దొందగారి సందీప్ అనేవాళ్ళు మహబూబాబాద్ జిల్లా పురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ముఖ్యంగా అధిక డబ్బు ఆశతోటి రాజస్థాన్లో మార్కెట్ గంజాయిని అమ్ముకొని ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలనే ఆశతోటి ఈ రాజస్థాన్కి సంబంధించిన రాకేష్ అండ్ సునీల్ కుమార్ ఒక మధ్యవర్తి ద్వారా ఈ మహబూబాబాద్ జిల్లాకు చెందిన అన్నెం గోపి అండ్ సందీప్ గారికి పరిచయం కావడం, ఇంకా కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు. వారి సమక్షంలో వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ మన తెలంగాణ ప్రాంతం బార్డర్ దాటించే వరకు వాళ్ళిద్దరు అకంపెనీ వాడు బార్డర్ దాటిన తర్వాత అంబులెన్స్ నెపంతో రాజస్థాన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన వాళ్ళు ఇంకా కొంతమంది సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటారు. ఈ సందర్భంగా ఇది గంజాయి అనేది సమాజానికి చాలా దుర్మార్గమైన ఫలితాలు అందించేది. అది యాక్చువల్గా ఇది మాత్రము ఇక్కడ దొరికింది రాజస్థాన్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. ఇంకా మన ప్రాంతంలో కూడా ఇలాంటి దుర్బుద్ధితోటి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న ఆలోచనతో ఎవరైనా ఇట్లాంటి నేరానికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాము. ఇంకొక విజ్ఞప్తి, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము